అందరికీ నమస్కారం. చిన్నతనంలో మేము కా భాష అని ఒక ఆట సరదాగా ఆడుకునేవాళ్ళం. అంటే కనీ కవు కయ్యే కక్క కడికి కవే కళ్ళావు అనుకుంటూ. ఇప్పుడు అలాగే గా భాష. అదేమిటి గా భాష కొత్తగా ఉంది, మేము వినలేదే అనుకుంటున్నారా? లేదు, తెల్లవారు లేస్తే ఇప్పుడు మనందరం మాట్లాడుకునేది గా భాషే. స్మార్ట్గా, ఫెయిర్గా, సింపుల్గా, డల్గా, హ్యాపీగా, రౌండ్గా, కంఫర్టబుల్గా, రీసెంట్గా, సీరియస్గా, ఫాస్ట్గా, స్లోగా, టఫ్గా, ఈజీగా, క్లియర్గా, క్లీన్గా, డర్టీగా. ఒక ఇంగ్లీష్ పదం తీసుకుని దానికి గా తగిలిస్తే ఓ సంకర భాష తయారైపోతుంది. ఇదే గా భాష. అలవాటైపోయింది కదూ మనందరికీ. అలవాటు కాదు, ఒక విధంగా చూస్తే బద్ధకం. కాస్త మొరటుగా చెప్పాలంటే పెద్ద మాయరోగం. తెలుగులో కలిసిపోయిన పదాలు రోడ్డు, బస్సు, వాష్ బేసిను, ట్రైను అటువంటి వాటిని వదిలేసినా తెలుగులో వాటికి సమమైన చక్కని పదాలు ఉండగా ప్రతి పదానికి ఇంగ్లీష్ ఎందుకు? ఆ లేన్ నేరోగా ఉంది అనే బదులు ఆ సందు ఇరుగ్గా ఉంది అనొచ్చు. ఫుడ్ టేస్టీగా ఉంది అనడం మానేసి భోజనం రుచిగా ఉంది అంటే సుఖం. వాళ్ళ డాటరు బ్యూటిఫుల్గా ఉంది అనకుండా వాళ్ళ అమ్మాయి చక్కగా అందంగా ఉంది అనొచ్చు. ఆ పదానికి ఇంగ్లీషు తప్ప తెలుగు వాడలేము అనిపించి సరి పరిస్థితుల్లో తప్ప ఇంగ్లీషు పదమునకు సరి అయిన పదం తెలుగులో ఉన్నప్పుడు ఆ పదాన్ని వాడితే ఎంత హాయిగా ఉంటుంది మీరే ఆలోచించండి. ఇప్పుడు చూసారా, ఈ హాలిడేస్లో మా బ్రదరు సిస్టరు ఫ్యామిలీస్తో వస్తున్నారు. అందరం కలిసి టూర్ వెళుతున్నాం. 4 days ఫుల్గా ఎంజాయ్ చేసి రిటర్న్ వస్తాం. ఇందులో ఒక్క ముక్క తెలుగు ఉందా? అన్నీ ఇంగ్లీష్ పదాలే. కావాలి అనుకుంటే మన భాషను మనం కాపాడుకోవచ్చు. ఏం కాదు, అందరూ కొంచెం శ్రద్ధ పట్టాలి. గుడ్ మార్నింగ్ బదులు శుభోదయం, హల్లో బదులు నమస్కారం, బ్రేక్ఫాస్ట్ బదులు ఉదయం పలహారం, గెస్ట్ బదులు అతిథి, అలా అలవాటు చేసుకుంటే సరిపోతుంది. నెమ్మదిగా తెలుగు భాష సంభాషణలతోనే బలపడుతుంది. ఈ గా భాష పీడ వదిలిపోతుంది. ఇది నేను చెప్పదలుచుకున్నది. ఇది నేను ఖట్టా మీఠా కాలంలో రాసిన అంశం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను. మరి మీ పుత్తూరి విజయలక్ష్మి.